మా కోపం కట్టలు తెంచుకోకముందే, మేము నిన్ను కొట్టకముందే మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళన్నయ్య. చెప్పాల్సిన సమయంలో నిజం చెప్పకపోతే తర్వాత అందరిలో ఇలా దోషిగా మిగిలిపోవాల్సి వస్తుంది. కీర్తి, నన్ను మాట్లాడినివ్వు, నువ్వు అడ్డుపడకు. సార్, నేను అప్పుడే నిజం చెప్దాం అనుకున్నాను సార్, కానీ పరిస్థితులు నా గొంతును నొక్కేశాయి. మా నాన్నకి ఎమ్మెల్సీ పదవి రావడం, ఏకగ్రీవంగా ఎన్నికవడం అన్నీ వెంటనే జరిగిపోయాయి. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చెప్దాం అనుకుంటే పెళ్ళైతేనే ప్రమాణ స్వీకారం అన్నారు. అప్పుడు నాకు ఏం చేయాలో తెలియక చాలా సతమతం అయ్యాను సార్. అర్థమైందయ్యా. మీ నాన్న పదవి కోసం, అధికారం కోసం నా కూతురికి నిజం చెప్పలేదంటావు. మరి అలాంటప్పుడు నా కూతురు మెడలో తాళి కట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఎలా సిద్ధపడ్డావు? సార్, నేను పీటల మీద కూర్చున్నాను కానీ తనని పెళ్లి చేసుకోవాలని కాదండి. ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలని అనుకున్నాను. కానీ అక్క, నువ్వైనా చెప్పక్క. నేనేంటో నీకు తెలుసు కదక్క. నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టక్క, నేను భరిస్తాను. కానీ నువ్వైనా చెప్పక్క, ప్లీజ్ అక్క. ఏమని చెప్పమంటావు? చెప్పు, ఏమని చెప్పమంటావు? నువ్వు అక్క అక్క అంటుంటే నిజంగా పిలుపు నీ గుండెల్లో నుంచి వచ్చిందేమో అని అనుకున్నాను. సాయం చేస్తుంటే రుణానుబంధమేమో అనుకున్నాను. కానీ ఇంత విషయాన్ని నీ కడుపులో పెట్టుకుని నా కూతురి జీవితాన్ని నాశనం చేశాక ఇక నన్ను ఏమని చెప్పమంటావు?